ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్. హైకోర్టు సంచలన తీర్పు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. ఆ వివరాలు ఏంటి అనేది మనం వీడియో రూపంలో తెలుస్తుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది. ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తున్నారు. అయితే ఏ ప్రతిపాదకంగా హైడ్రాను ఏర్పాటు చేశారో దానికి కమిషనర్గా ఉన్న పరిధులు ఏమిటి అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. జాన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు బుధవారం విచారణ జరిగిందనమాట. హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ జరిపింది. పిటిషన్ తరఫున న్యాయవాది తమ వాదనలు వినిపించారు. హైడ్రా పేరుతో హైడ్రా క్రియేట్ చేస్తున్నారు. ఆగస్టు 14లో కొంతమంది అధికారులు జాన్వాడ ఫామ్ హౌస్లోకి వచ్చి కూల్చివేస్తామంటూ బెదిరించారని కోర్టు దృష్టికి న్యాయవాది తీసుకెళ్లారు. అయితే వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధుల గురించి చెప్పాలని ఏఐజీకి ఉన్నత న్యాయస్థానం సూచించింది. హైడ్రా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని ఏఐజీ అనగా పేర్కొన్నారు. ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడం అభినందిస్తున్నాం, కానీ హైడ్రా కమిషన్ ఉన్న పరిధులు ఏమిటని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును అయితే ప్రశ్నించింది. ఇక మొత్తానికి నిర్మాణాలకు ఒక ప్రభుత్వం శాఖనే అనుమతులు ఇస్తుందని, మరో శాఖ కూల్చివేస్తుందని 20 సంవత్సరాల క్రితం కట్టుకున్న భవనాలను హైడ్రా కమిషనర్ ఇప్పుడు కూల్చివేయడం న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే చెరువులు పరిరక్షణ కోసమే హైడ్రా ఏర్పాటైందని ఏఐజీ తెలిపడం జరిగిందనమాట. ప్రదీప్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని తెలిపారు. జనవరిలో ఉన్న అయితే ఆ ఫామ్ హౌస్ జివో 111లో వస్తుందని, జివో 111 భూములు ఫామ్ హౌస్లో నీటిపారుదల శాఖ చూస్తుందని విచారించారనమాట. సో మొత్తానికి అయితే ఊహించని విధంగా ఆ పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగిందనమాట. తెలంగాణలో హైడ్రా దూకుడు వైరస్తుండటంతో అక్రమ నిర్మాణాలు బెంబేలెస్తున్నారు. చెరువుల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లు ఫామ్ హౌస్లు కూల్చివేస్తున్నారు. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇక హైడ్రా కేటీఆర్ ఫామ్ హౌస్ పైన దాడి చేసిందని ప్రచారం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో జనవాడ గ్రామంలో ఫామ్ హౌస్ పైన ఓ వ్యక్తి హైకోర్టును కూడా ఆశ్రయించడం. సో మొత్తం మీద అయితే కేటీఆర్ స్పష్టీకరించారు, తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదని. హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణలో బుధవారం కేటీఆర్ అయితే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాను కేటీఆర్ హైడ్రా కూల్చివేతలపై ప్రశ్నించారు. తన ఫామ్ హౌస్ ప్రచారం అవుతున్నాయని చెప్పేసి ఆ ఫామ్ హౌస్ నాకు ఇలాంటి ఫామ్ హౌస్ లేవు, నా స్నేహితుడు ఫామ్ హౌస్ నేను లీజుకి తీసుకున్నా అంతే, అది FTL పరిధిలో ఉంటే తప్పకుండా కూల్చేయండి, కావాల్సి వస్తే నా స్నేహితుడితో నేనే చెప్తానని చెప్పేసి నేనే కూల్చివేస్తున్న విధంగా అయితే ఆరోపణలు అయితే చేయడం జరిగిందనమాట. సో మొత్తానికి హైకోర్టు అయితే ఈ రకంగా చెప్పడంతో ఊహించిన విధంగా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరిగాయో అవన్నీ కూడా కూల్చివేయడానికి సిగ్నల్ వచ్చినట్టు